భగవద్బంధువులందరికీ జై శ్రీరామ్. ముఖ్యంగా హరికీర్తన మిత్రులందరికీ కూడా ఓ చక్కటి దేవాలయ దర్శనాన్ని, అక్కడ జరుగుతున్నటువంటి చాలా విశిష్టమైనటువంటి ఒక కార్యక్రమాన్ని తెలియజేయడానికి వీడియో చేస్తూ ఉన్నాము. పూర్తిగా చివరి వరకు ఆశాంతం చూడండి, చక్కగా ఉంటుందన్నమాట. సరే, మనందరికీ కూడా సంకీర్తన అంటే చాలా ఇష్టం కదా. అటువంటి సంకీర్తనకి చాలా పెద్దపీట వేసినటువంటి ఒక గ్రామం బాపట్ల జిల్లా, బాపట్ల మండలం, నరసాయిపాలెం గ్రామం. ఈ దేవాలయం మీరు చూస్తున్నది శ్రీ సీతా లక్ష్మణ సమేత కోదండరామస్వామి దేవాలయం. మనకి స్వామి భద్రాచలంలో ఉన్నట్లుగా ఇక్కడ కూడా దర్శనం ఇస్తారనమాట. చూస్తున్నారా, చక్కగా చుట్టూ ప్రహరీ కూడా వెనకటి రోజుల్లో లాగానే ఈ గీతలు ఉన్నాయంటే మనకి దేవాలయం అనేది ఒక గుర్తుండేదన్నమాట ఇదివరకు. ఇప్పుడైతే అంత అన్ని కలర్స్ వేసేస్తున్నారు, కానీ ఇటువంటి గీతలు చూడలేదు. కానీ ఇక్కడ ఇంకా ఆ సాంప్రదాయం కొనసాగుతుంది. ఆ గ్రామంలో ముందుగా మనం చెప్పుకోవాల్సి వస్తే శిఖర దర్శనం చేసుకున్నాము. చక్కగా మరి రాముల వారు ధ్వజస్తంభం మీద నిలబడినట్టుగా ఉన్న ఒక జెండాని కూడా ఎగురుతూ ఉంటాం, చూస్తున్నాం కదా. అది దేవాలయ శిఖరం మీద ఉందన్నమాట. సరే, ఇకపోతే ఇక్కడ జరుగుతున్నటువంటి సంకీర్తన కార్యక్రమం ఏమిటి అంటే, వీళ్ళు ప్రతి సంవత్సరం సప్తాహం చేసుకుంటారు హరినామ సంకీర్తన. అలాగే గత 15 సంవత్సరాల క్రితమే ఒకసారి 49 రోజులు చేశారు, అంటే సప్తాహం. ఆ తర్వాత 108 రోజులు ఒకసారి చేశారు. మేము మాకు కొంచెం దూరం అయినా కూడా ప్రతిసారి కూడా పాల్గొంటూనే ఉన్నాము. ఇప్పుడైతే విశేషంగా ఈ నెల అంటే 2024 జూలై 17వ తారీఖున చక్కగా వీళ్ళు ఒక 6 నెలల నిరంతర కార్యక్రమం, అంటే అది మనం చెప్పుకోవడానికి 6 నెలలనే కానీ 175 రోజుల నామ సంకీర్తన కార్యక్రమాన్ని ఇక్కడ చక్కగా నిర్వహణ చేయటానికి గాను ఏర్పాట్లు చేసుకుని 17 ప్రారంభించారు. ఈరోజు మేము వీళ్ళు చూడండి, దేవాలయం లోపలికి వచ్చేసాం కదా. లోపల ఒకవైపున కృష్ణ మందిరం అన్నమాట, అంటే ఒక హాలు. ఇక్కడ ప్రతిరోజు స్వామివారికి అలంకారం చేయడానికి అవసరమైనటువంటి గజమాలలు లాంటి మాలల్ని వీళ్ళే పువ్వులు విడిగా కొనుక్కొచ్చేసి, బాపట్లకు దగ్గరలో ఉంటుంది ఈ గ్రామం, కొనుక్కొచ్చేసి అందరూ గుచ్చుతూ ఉన్నారనమాట. వీళ్ళకి సహజంగానే ఎప్పుడూ ఈ దేవాలయ కార్యక్రమాల్లో ఈ మాలలు గుచ్చడం అలవాటే, అందుచేత వాళ్ళే గుచ్చుకుంటున్నారు. ఇది గీతా మందిరం, అంటే భగవద్గీత ప్రవచనాలు, భగవద్గీత పారాయణం నేర్చుకోవటం, ఆచార్యులను పిలిపించి భగవద్గీత యొక్క విశిష్టతను తెలుసుకోవటం. చూస్తున్నారు కదా, ఈవిడ పేరు సామ్రాజ్యం గారు. ఈవిడే మనని ఇక్కడికి మొన్న వారం రోజుల క్రితం అయితే ఆటో వేసుకుని వీళ్ళ ఈ కార్యక్రమం నిర్వహణ చేసేటటువంటి ముఖ్యమైనటువంటి వాళ్ళందరూ కూడా వచ్చేసి మా గ్రామం, మా భజన సమాజాలను ఆహ్వానించారనమాట. వారి ఆహ్వానాన్ని మనం భగవంతుడు ఇచ్చినటువంటి అనుగ్రహంగా భావించి ఈరోజైతే మా లలిత గీత సచ్చిదానంద భజన మండలి వాళ్ళు రావడానికి సిద్ధపడటంతో నేను కూడా వాళ్ళతో వచ్చానన్నమాట. గీతా మందిరాన్ని మనకి వివరంగా చూపిస్తూ ఉన్నారన్నమాట. ఇక్కడైతే వీళ్ళు ఒక టీవీ పెట్టుకోవడం ఇవన్నీ కూడా ఉన్నాయన్నమాట. ఎందుకు, భగవద్గీత ప్రవచనం వినటానికి కానీ అలా వాటన్నిటికీ. వీళ్ళంతా కూడా మన గీతా సమాజం వాళ్ళు ఇక్కడ నామం కూర్చోవడానికి రెడీ అవుతూ ఉన్నారు. చూస్తున్నారా, కొంచెం దూరంగానే ఉంది, కానీ నేను కటకటాల్లోంచి తీయటంతో కొంచెం ఇట్లా దూరంగా ఉంది. వీడియో చివరిలో అయితే ఆచార్యులు వారు మాకు తీర్థప్రసాదాలు ఇచ్చినప్పుడు దగ్గరగా తీసాను, చాలా బాగుంటుంది. చక్కగా చూడండి, మంచి వర్చస్సుతోటి అమ్మవారిని ఒక తొడపైన కూర్చోబెట్టుకుని ఇంకొక వైపు లక్ష్మణ స్వామిని పెట్టుకున్నటువంటి ఈ భంగిమ మనం భద్రాచల స్వామిని ఆ విధంగా చూస్తాం కదా. అలాగే ఇది ఎంతో ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే 200 సంవత్సరాల క్రితం దేవాలయం అన్నమాట. ఆ తర్వాత 2 పునరుద్ధరణలు జరిగినాయి, అంటే కొంచెం పళ్ళులో అయిపోవడంతో మళ్ళీ తీయటం, ఇవన్నీ కూడా వీటన్నిటిని కూడా సామ్రాజ్యం గారు, ఆచార్యులు గారు వివరంగా చెప్పారనమాట. హాల్లోనేమో ఇలా మామూలుగా ఒక వేదిక మీద ఉత్సవమూర్తులను వేంచేపు చేసి ఈ నామం జరిగిన ప్లేస్లో ఉంచుతున్నారు. అదిగో దీనికి వెనకే దేవాలయ స్వామివారి గర్భగుడి అన్నమాట. అంటే అది పొద్దాక తలుపులు తీసి ఉంచారు కదా, 12 అట్లా రాత్రిపూట తలుపులు వేస్తారు కాబట్టి ఎప్పుడు మనకి నామం చేసే వాళ్ళకి నిరంతరంగా స్వామి దర్శనం కొరకు ఇక్కడ ఈ విగ్రహాలను ఇలా పెట్టి అలంకారం చేశారనమాట. ఇంక ఈ వివరాలన్నీ మనకు చెప్పారు. ఇక్కడ ఇంకొక విశేషం ఏంటంటే, ఆంజనేయ స్వామి చాలా పొల్లులో ఉంటాడు. అది ఎందుకు ఉన్నది ఏమిటనేది మనకు అంత లోతుగా తెలియదు, కానీ
అయితే ఇక్కడ కమ్యూనిస్టుల పరిపాలన చాలా ఎక్కువగా ఉండేదట వెనక. అందువల్ల కొన్నాళ్ల పాటు అయితే అసలు పూజలు కూడా జరగలేదట. తర్వాత మళ్ళీ జరగటం. తులసమ్మ గారని ఒక ఆవిడ చాలా ఇప్పుడు దాదాపు 94 ఏళ్ళు వచ్చాయి ఆవిడకి. ఇప్పుడు హైదరాబాద్లో ఉన్నారు. కానీ ఆవిడ చాలా అకుంఠితమైనటువంటి దీక్షతోటి ఈ స్వామి దేవాలయాన్ని చక్కగా అన్ని హంగులతో ఉండే విధంగా ఈ సప్తాహం అప్పుడు 108 రోజులు కార్యక్రమం అప్పుడు ఆ అమ్మ ఇక్కడే ఉన్నారు తులసమ్మ. అప్పుడు మేమందరం కూడా కూర్చొని ఆవిడతో మాట్లాడటం అవన్నీ జరిగాయి. వీళ్ళందరూ కూడా ఉండేవారు అనమాట. వాళ్ళు సమాజం వాళ్ళంతా కూడా నరసాయిపాలెం ఈ కోదండరామాలయ దేవాలయంలో వాళ్ళది ఒక భజన మండలి అనమాట. ఇది మన దేవాలయం నుంచి బయట పక్కకు వస్తే పక్కనే చెట్లు చక్కగా పెద్ద పెద్ద నీళ్ళు తొట్లు ఇదంతా కిచెన్ అన్నమాట. పక్కనే మీరు చూసిన తులసి కోట ఇవన్నీ ఉన్నాయి. ఇవి వచ్చిన వాళ్ళందరికీ కూడా మనకి ఉదయం పూట అయితే టిఫిన్ ఏర్పాటు, మధ్యాహ్నం భోజనం ఏర్పాటు ఇవన్నీ ఉంటాయి కదా, సహజంగా ఇవన్నీ ఉన్నాయి. ఇక చివరిలో 12 గంటలకి హారతి. ఉదయం హారతి ఇస్తున్నారు, బాలభోగం అయిపోయాక మధ్యాహ్నం స్వామివారికి నివేదన చేసేసి హారతి ఇస్తున్నారు. అలాగే సాయంత్రం కూడా ఇస్తారట. మేమందరం కూడా అలా తీర్థము సెటారు తీసుకుని చివరిలో అయితే చక్కగా దద్దోజనం ప్రసాదం అన్నమాట. ఈరోజు ప్రసాదం కూడా పెట్టారు. అవన్నీ తీసుకొని పరిపూర్ణంగా స్వామి సేవలో పాల్గొని ఇక నామంలో పాల్గొన్నామన్నమాట. నామంలో పాల్గొన్న తర్వాత మళ్ళీ రిటర్న్ మా ఊరు మేము వచ్చేసాం. అయితే శ్రీ లలితా గీతా సచ్చిదానంద భజన మండలి వాళ్ళ నామాన్ని ఇక విందాము, సరేనా? దేవాలయ విశేషాలు విన్నారు. ఆ తర్వాత స్వామివారి యొక్క వైభవం చూశారు. నామ సంకీర్తన కూడా కొంచెం చూశారు. అందుచేత తర్వాత ఇంకొక వీడియో పెడతాను నామానికి సంబంధించింది, అది చూద్దురు. అయితే మన ఛానల్ చూస్తున్న వాళ్ళందరూ కూడా మిగతా వారందరికీ కూడా షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. జై శ్రీరామ్.